జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఈరోజు నేను తిరుమలకి అయితే రావడం జరిగింది. మీకు తిరుమల గురించి ఈ వీడియోలో A to Z ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అందిస్తాను. తిరుమలకి ఎలా రావాలి, అలాగే తిరుమలలో దర్శన టికెట్స్ ఎక్కడిస్తారు, దర్శనం ఎంత టైమింగ్ పడుతుంది, తిరుమలకి వచ్చారనుకోండి రూమ్స్, ఇలా ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు తిరుపతికి బస్సులో కానీ ట్రైన్లో కానీ చేరుకున్నారంటే మీరు తిరుపతిలో టికెట్స్ తీసుకుని వెళ్ళడం చాలా మంచిది. దర్శనం టికెట్స్ వాటిని తిరుపతిలో ఎక్కడెక్కడ ఇస్తారో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే ఏదైనా ఒక దర్శన టికెట్ తీసుకొని రావడం చాలా మంచిది. అది 300 రూపీస్ పెయిడ్ దర్శన టికెట్ అయినా లేక సర్వదర్శనం టికెట్ అయినా, మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్ లేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా తిరుమలలో దర్శనానికి వెళ్ళచ్చు. కానీ దర్శన సమయం ఎక్కువ సమయం పడుతుంది. మీకు 300 రూపీస్ దర్శన టికెట్స్ కావాలి అనుకుంటే 2 months లేదా 3 months ముందే టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి టికెట్ లేకుండా తిరుపతికి వచ్చారంటే తిరుపతిలో 3 ప్రదేశాల్లో ఈ సర్వదర్శనం టికెట్స్ ఇస్తూ ఉంటారు. వీటిని ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు టికెట్స్ ఇస్తారు. రోజులో కేవలం 15,000 టికెట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ రోజు వచ్చి టికెట్స్ తీసుకున్నారు అనుకుంటే రేపు మిమ్మల్ని దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఈ దర్శన టికెట్స్ ఇచ్చే ప్రదేశాలు తిరుపతి రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి విష్ణు నివాసం దగ్గర, తిరుపతి బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి శ్రీనివాసం దగ్గర, అలాగే అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ దర్శన టికెట్స్ ఇస్తారు. ఈ సర్వదర్శనం టోకన్స్ తీసుకున్న వాళ్ళు నడిచైనా లేక బస్సులో తిరుమలకు చేరుకోవచ్చు. ఇవే కాకుండా ఈ అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో కేవలం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకన్స్ ఇస్తూ ఉంటారు. ఈ టోకన్స్ మీరు ఈ రోజు తీసుకుంటే రేపు మిమ్మల్ని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అలో చేస్తారు. ఈ టోకన్స్ తీసుకున్న వాళ్ళు కేవలం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా పైకి నడిచి వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళు బస్సులో కానీ లేక అలిపిరి దారిన కొండపైకి వెళ్ళారంటే ఈ టికెట్స్ చెల్లుబాటు అవ్వవు. మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ టికెట్స్ ని స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను అలిపిరి దగ్గరికి వచ్చి భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శనం టికెట్ తీసుకున్నాను. నాకు రేపు 12 o'clock నైట్ 12 o'clock దర్శనం స్లాట్ ఇచ్చారు. నేను ఈరోజు తిరుపతిలోనే ఉండేసి రేపు మార్నింగ్ నడుచుకుంటూ పైకైతే వెళ్తాను, కొండపైకి. మీరు నడిచి వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళాలంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు. వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు చూడండి. మీరు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటి మార్గం ఘాట్ రోడ్ గుండా ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్ మొత్తం తిరుపతి నుంచి తిరుమలకు 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ లో బస్సులో కానీ లేక మీ ఓన్ వెహికల్ జీబ్లో ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే మీరు సర్వదర్శనం టికెట్స్ తీసుకునే ప్రదేశాలైన శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర నుంచే మీకు డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచే కాకుండా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మరియు బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. టికెట్ ప్రైజెస్ నేను మీకు పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. మిగిలిన 2 మార్గాలు తిరుమలకు నడిచి వెళ్లే మెట్ల మార్గాలు. అందులో ఒకటి శ్రీవారి మెట్టు మార్గం, మరొకటి అలిపిరి నడక మార్గం. శ్రీవారి మెట్టు మార్గం తిరుపతికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగాపురం దగ్గర ఈ మెట్ల మార్గం మొదలవుతుంది. ఈ మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే మొత్తం 2388 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. డిస్టెన్స్ వచ్చి 2.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. తిరుమలకున్న మరొక నడక మార్గం అలిపిరి నడక మార్గం. ఇది తిరుపతిలోనే ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 3.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాలి అనుకుంటే మొత్తం 3550 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్ ఉంటుంది.
ఈ 2 మెట్ల మార్గాలకి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు ఒక చిన్న బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఉచిత బస్సులు మరియు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచే కాకుండా శ్రీనివాసం దగ్గర నుంచి మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే అలిపిరి దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్సులు మరియు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను అలిపిరి మెట్ల స్టార్టింగ్ పాయింట్ దగ్గర చేరుకున్నాను. ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్దాం. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అలిపిరి ఇదే అండి. ఫ్రెండ్స్, ఈ మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా లగేజ్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొని వెళ్ళి ఇచ్చారంటే వాళ్ళు మీ లగేజ్ని తీసుకొని ఫ్రీగా తిరుమలలో ఇస్తారు. మీరు మెట్లెక్కి తిరుమల వెళ్ళిన తర్వాత మీ లగేజ్ని మీరు తీసుకోవచ్చు. మీరు నడిచి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ ఎక్కువ తెచ్చారనుకోండి, ఎత్తుకెళ్ళలేరు కదా, వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసారనుకోండి, మీరు కొండపైకి వచ్చే లోపల ఆ బ్యాగ్స్ తీసుకెళ్ళి పైన తీసుకొచ్చి వదిలేస్తారనమాట. మీరు పైన వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు ఆ బ్యాగ్స్, ఫ్రీగానే, డబ్బులు ఏం తీసుకోరు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ అలిపిరి మెట్టు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మెట్లెక్కే భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టి తర్వాత మెట్లెక్కుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, చాలా మంది భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు. ముందు ఇక్కడ ఎంట్రన్స్ ఉండేదండి, కానీ ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, అందుకే ఇట్లా అలో చేయట్లేదు. స్ట్రైట్గా ఇలా తిరిగి మనం వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్, ఇది ఈ దారిలో వచ్చే మొదటి రాజగోపురం. ఇలాంటి గోపురాలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ఈ గోపురం దగ్గరే ఎవరన్నా హార్ట్ పేషెంట్స్ ఉన్నా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా ఆపేస్తుంటారు. మీరు కూడా ఎక్కితే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఒక బోర్డు కూడా ఉంటుంది. ఈ గోపురం చూసి తర్వాత లోపలికి వెళ్దాం. ఈ గోపురం దాటి కొద్దిగా ముందుకెళ్ళామంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతారాల్లో ఒక అవతారమైనటువంటి మత్స్యావతార విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్ళామంటే ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ వస్తుంది. మనల్ని చెక్ చేసిన తర్వాతే మెట్ల మార్గం పైకి అలో చేస్తారు. ఇక్కడ మన ముందు ఒక గుండు కనిపిస్తుంది కదా, ఈ దారిలో వెళ్ళే భక్తులందరూ ఈ గుండుకు మోకాలు ఆనిస్తున్నారు. చూడండి, మోకాలు ఆనిచ్చి గుంతల్లా కూడా ఏర్పడ్డాయి. ఈ గుండుకు మోకాలు ఆనించడం వల్ల తమకున్న మోకాల నొప్పులు, కీలు నొప్పులు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ గుండును తలయేరు గుండు అని పిలుస్తారు. ఈ గుండు పైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ చెకింగ్ పాయింట్ తర్వాత ఈ గుండు స్టార్ట్ అవుతుంది. ఈ గుండు దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్ళడమే. వెళ్ళారండి. ఈ మెట్ల మార్గంలో వెళ్ళేదారిలో వచ్చే సెకండ్ అవతారం ఇది. మనకి వెళ్ళేదారిలో అక్కడక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అవతారాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా చూసుకుంటూ పైకి వెళ్దాం. ఫస్ట్ దీన్ని చూద్దాం, తర్వాత పైకి వెళ్దాం, సరేనా? వెంకటేశ్వర స్వామి రెండవ అవతారమే ఈ కూర్మ అవతారం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ విగ్రహం. చూడండి, మనం ఈ విగ్రహాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఈ దారిలో వచ్చే రెండవ గోపురం అయినటువంటి మైసూర్ గోపురం వస్తుంది. ఆ గోపురాన్ని చూడండి ఎలా ఉందో. మనకు అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉంటారు. మనం ఎన్ని స్టెప్స్ పైకి ఎక్కాము, ఇంకా ఎన్ని స్టెప్స్ పైకి ఎక్కాల్సి ఉంటుందని క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనిని గాలి గోపురం అని పిలుస్తారు. అలిపిరి నడక మార్గంలో వచ్చే మూడవ గోపురం ఇది. ఈ గోపురం పైన చూడండి, నామము పక్కన శంకు చక్రాలు ఉన్నాయి. మనం తిరుపతి నుంచి కొండపైకి చూస్తే పెద్ద గోపురం పైన శంకు చక్రాలు, నామం కనిపిస్తాయి కదా, అవి ఇవే. ఈ గోపురం కూడా చాలా పెద్దది. ఈ గోపురం దాటి లోపలికి వెళ్దాము. ఈ
ఈ గోపురం దాటి కొద్దిగా ముందుకెళ్లారంటే ఇక్కడ చాలా షాప్స్ వస్తాయి. మీరేమన్నా రెస్ట్ తీసుకోవాలనుకున్నా లేక ఫుడ్ తినాలనుకున్నా ఇక్కడే తినేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఈ షాప్సే కాకుండా ఇక్కడే ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా హెల్త్ బాగోలేకపోయినా లేక మీకు ఏమైనా టాబ్లెట్స్ కావాలనుకున్నా ఇక్కడికి వెళ్ళి అడిగారంటే వాళ్ళే మీకు ఇస్తారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురామస్వామి అవతార విగ్రహాన్ని మనం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం హాఫ్ వరకు ఎక్కేసాం, స్టెప్స్ ఎక్కేసాం. పైన గాలిగోపురం వచ్చింది. ఈ గాలిగోపురం దాటుకుంటే ఇంకా అర్ధం దూరం ఉంటుంది అనమాట. అంటే దూరం ఎక్కువ ఉంటుంది కానీ స్టెప్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఏమైనా తినేసి వెళ్దాం ఫస్ట్. యాక్చువల్లీ ముందు ఇక్కడ జింకల్ పార్క్ ఉండేది. దీని లోపల మొత్తం జింకలు ఉండేటివి, కానీ ప్రజెంట్ ఏవీ లేవు. అవన్నీ అడవిలో వదిలేశారు. ఎప్పుడో వదిలేశారు, 2-3 years బ్యాకే. కానీ ఖాళీగా ఉంది. ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చేసాం. ఇది తిరుమల కిందకి వెళ్ళే ఘాట్ రోడ్డు. తిరుమల నుంచి కిందకి వెళ్తుంది తిరుపతికి. ముందు చూపించిన ప్రదేశం దగ్గర నుంచి కొద్ది దూరం నడుచుకొని రాగానే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. ఈ శ్రీవారి మెట్టు దారిని ఈ అలిపిరి మెట్టు మార్గంలో వెళ్తుంటే బాగా నచ్చే ప్లేస్ ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది. చాలా మందికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి పక్కనే లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరే చాలా షాప్స్ ఉంటాయి చూడండి. అక్కడే పక్కన రోడ్డు ఉంటుంది, తిరుపతికి వెళ్ళే రోడ్డు. తిరుమల నుంచి చాలా వెహికల్స్ ఇక్కడ ఆపి మరి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ జలప్రసాదం ఉంటుంది, వాటర్ కావాలంటే తీసుకెళ్ళచ్చు మనం పట్టుకొని. మనం తిరుమలకు నడిచి వెళ్ళే దారిలో అక్కడక్కడ కొన్ని అడవి జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉన్నాయో చూడండి. నాకు కూడా చాలా అడవి జంతువులు కనిపించాయి. అడవిలో వెళ్ళేటప్పుడు జంతువులకి ఎటువంటి ఆహారం ఇవ్వద్దని ఇక్కడ క్లియర్గా బోర్డులు పెట్టుంటారు మనం తిరుమల మెట్ల దారిలో వెళ్తూ ఉంటే. కానీ చాలామంది వాటిని పట్టించుకోకుండా వాటికి ఫుడ్ పెడుతుంటారు. కనీసం ఫ్రూట్స్ కూడా పెట్టరు. బిస్కెట్లు, గోపి ఇలాంటివి పెడుతుంటారు. మన వాళ్ళు వదిలితే బిర్యానీలు కూడా పెడతారు. అలా పెట్టకూడదు అనమాట. ఎందుకంటే అడవి జంతువులు అనేటివి అవి సహజంగా అడవి లోపలికి వెళ్ళి వాటంతట అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ మనం ఫుడ్ పెట్టడం వల్ల అవి అలాంటి స్వభావాన్ని కోల్పోయి వేరే జంతువులకి ఈజీగా ఆహారంగా మారిపోతాయి. ఇవి తెలియకుండా చాలామంది ఫుడ్, బిస్కెట్లు, గోపి ఏది పెడితే అది పెడుతూ ఉంటారు. ఎన్ని చెప్పినా సరే ఇక్కడ చూడండి బోట్లు పెడితే కూడా ఆఖరికి ఆ బోట్లు కూడా బొట్లు పెట్టారు మన వాళ్ళు. పులి ఉంటే పులికి బొట్టు పెట్టారు. ఘాట్ రోడ్ దగ్గరికి చేరుకున్నాను. ఈ ఘాట్ రోడ్డు తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట. ముందు ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది కాదు, కింద వెళ్ళే వాళ్ళం. ఒక 1 year బ్యాకే ఈ బ్రిడ్జ్ నిర్మించారు ఘాట్ రోడ్ పైన. అంటే ఘాట్ రోడ్ దాటడం కోసం మాత్రమే. ఈ ఘాట్ రోడ్ దాదాపు ఒక 2 kilometers ఉంటుంది. ఘాట్ రోడ్ గుండా నడుచుకుంటూ వెళ్తే మనకు మరొక గోపురం వస్తుంది. ఆ గోపురం దగ్గర నుంచి పైకి వెళ్ళాలి. సరేనా? మోకాళ్ళ పర్వతం అంటారు. వెళ్దాం రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మోకాళ్ళ పర్వతం అని పిలుస్తారు. ఈ గోపురం ఉంది కదా, గోపురం దాటి లోపలికి వెళ్ళాలి. మెట్లన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, చూపిస్తా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గోపురమే ఈ అలిపిరి నడక మార్గంలో వచ్చే చివరి గోపురం. ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళామంటే మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అవుతుంది. ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కేస్తే మనం తిరుమలకు చేరుకోవచ్చు. ఈ మోకాళ్ళ పర్వతం ముందు చూడండి, చాలా మంది కొబ్బరికాయలు కొట్టి ఈ మోకాళ్ళ పర్వతాన్ని చాలా మంది భక్తులు తమ మోకాళ్ళ పైన ఇక్కడ ఉన్న మెట్లన్నీ పైకెక్కుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే చాలా మంది భక్తులు మోకాళ్ళ పైన ఈ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కొండపైకి అయితే చేరుకున్నాను. ఇంకొక 50 steps ఉన్నాయి. అవి ఎక్కేస్తే పై వరకు వెళ్ళిపోతాను. పైకి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడదాం, సరేనా? కొద్ది దూరం ముందుకు నడుచుకొచ్చిన తర్వాత ఈ అలిపిరి మెట్టు లాస్ట్ ఎండింగ్ పాయింట్కి చేరుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే చివరి మెట్టు. ఈ మెట్టు దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి వెళ్తూ ఉంటారు చాలా మంది భక్తులు. ఫ్రెండ్స్, ఫైనల్గా మెట్లన్నీ ఎక్కి తిరుమలకి అయితే చేరుకున్నాను. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాను కదా, మీకు తిరుమలలో ఎక్కడ స్టే చేయాలి, అదే ఎక్కడ ఉండాలో నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. రూమ్స్ గురించి అయితే ఫస్ట్ వెళ్ళి తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత
ఫస్ట్ గుండు కొట్టుకోవాలి. గుండు కొట్టుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్తాను. మిగతా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వెళ్తూ మాట్లాడుకుందాం. మనం మెట్లన్నీ ఎక్కిన తర్వాత కొద్ది దూరం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఉచిత లగేజ్ తిరిగి ఇచ్చు ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ఒక లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీరు అలిపిరి మెట్ల స్టార్టింగ్ పాయింట్లో మీ లగేజ్ ఇచ్చి ఉంటే ఇక్కడికి వెళ్ళి మీ లగేజ్ని తీసుకోవచ్చు. ఈ లగేజ్ కౌంటర్ పక్కనే రూమ్స్ ఇచ్చే కౌంటర్ కూడా ఉండేది ముందు, కానీ ప్రజెంట్ అది క్లోజ్ చేశారంట. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. ఫ్రెండ్స్, ఫైనల్గా మెట్లన్నీ ఎక్కి తిరుమలకి అయితే చేరుకున్నాను. ఇప్పుడు తిరుమలకి వచ్చాం కదా, తిరుమలలో ఎక్కడ స్టే చేయాలి అంటే రూమ్స్ గురించి నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను మీకు రూమ్స్ చూపించిన తర్వాత అంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి రూమ్స్ తీసుకోవాలి. రూమ్స్ చూపించిన తర్వాత నేను వెళ్ళి గుండు చేయించుకోవాలి. ఫస్ట్ గుండు చేయించుకున్న తర్వాత దర్శనానికి వెళ్తాను. నాకు నైట్ 12 o'clockకి స్లాట్ ఇచ్చారు. ఈరోజు నైట్ 12 o'clockకి దర్శనం ఉంది. మిగతా ప్రాసెస్ అంతా వెళ్తూ మాట్లాడుకుందాం. మనం తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇలాంటి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇవి తిరుమలలో చాలా ప్రదేశాల వరకు వెళ్తాయి. మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. సిఆర్ఓ ఆఫీస్ కానీ లేదా దర్శనం క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్స్ దగ్గర వరకు కూడా ఈ బస్సులు వెళ్తాయి. ఇప్పుడే నేను సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. మీకు తిరుమలలో రూమ్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలి. ఇక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చు. వీటి ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను తిరుమలలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. మీకు తిరుమలలో రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ లేక ఆఫ్లైన్లో రూమ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. తిరుమలలో ఉన్నటువంటి చాలా రకాల రూమ్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో, ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వెబ్సైట్లో మీరు రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు 300 రూపీస్ దర్శన టికెట్ అయినా లేక ఏదైనా సేవా టికెట్స్ బుక్ చేసుకుని ఉండాలి. తర్వాత మీకు మళ్ళీ ఒక 2-3 డేస్లో రూమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇదే వెబ్సైట్లో. లేకుండా మీరు కేవలం రూమ్ ఒకటే బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్లో బుక్ చేసుకోలేరు. ఏదైనా దర్శన టికెట్ కానీ సేవా టికెట్ ఉంటేనే రూమ్ బుక్ చేసుకునే దానికి వీలు ఉంటుంది. మీరు రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఈ సిఆర్ ఆఫీస్ లోపలికి వెళ్ళారంటే లోపల ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గరికి మీరు బుక్ చేసుకున్నటువంటి రూమ్ డీటెయిల్స్ యొక్క స్లిప్ తీసుకొని వెళ్ళారంటే ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేశారంటే మీరు ఆ వెబ్సైట్లో బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీకు తిరుమలలో రూమ్ ఎక్కడ అలాట్ చేశారో మీరు అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎటువంటి రూమ్ బుక్ చేసుకోకుండా ఈ తిరుమలకి వచ్చారంటే ఇదే సిఆర్ఓ ఆఫీసులో ఉదయం 5 గంటల నుంచి ఆఫ్లైన్లో కూడా రూమ్స్ ఇస్తూ ఉంటారు. మీరు మీ ఆధార్ కార్డ్ చూపించి మీ మొబైల్ నెంబర్ చెప్పి ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ రూమ్ తీసుకున్నప్పుడు మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ నెంబర్ ఈ డిస్ప్లేలో వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. తిరుమలలో ఏ ప్రదేశంలో మీకు రూమ్ ఇచ్చారో మీరు అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు. కానీ సింగిల్ పర్సన్కి మాత్రం రూమ్ ఇవ్వరు. 2 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ ఉంటే మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే నాకు రూమ్ దొరకడం జరిగింది. సప్తగిరి రెస్ట్ హౌస్లో వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఈవినింగ్ వస్తే ఒక్కోసారి రూమ్స్ దొరకవండి, ముందే అయిపోతాయి. చూసుకోండి, మార్నింగ్ 5 o'clock అంతా రూమ్స్ ఇస్తారు. ఒక్కోసారి 11కి 9కి 8 o'clock కూడా అయిపోతుంటాయి. అంటే రూమ్స్ ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు రద్దీ తక్కువ ఉంది కాబట్టి నాకు రూమ్ దొరికింది. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ రూమ్ నాకు ఈ సిఆర్ఓ ఆఫీస్కి పక్కనే ఉన్న సప్తగిరి రెస్ట్ హౌస్లో రావడం జరిగింది. నేను ఈ సప్తగిరి లోపలికి వెళ్ళంగానే లోపల కూడా ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ లోపలికి వెళ్ళి నేను ఆల్రెడీ సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్లిప్ని నేను వాళ్ళకి చూపించాను. వాళ్ళు నా దగ్గర 600 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నారు. 500 రూపీస్ వచ్చి సేఫ్టీ డిపాజిట్, 100 రూపీస్ వచ్చి రూమ్కి అన్నమాట. మళ్ళీ మనం రూమ్ చెక్అవుట్ చేసినప్పుడు మిగతా 500 రూపీస్ మళ్ళీ తిరిగి మన అకౌంట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాష్ ఎవరు తీసుకోరు, కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళి నా రూమ్ చూపిస్తా చూడండి. ఇదే నేను తీసుకున్న రూము. ఈ రూము 2 మెంబర్స్ కానీ తీసుకున్నాను. కానీ ఇందులో 5 మెంబర్స్ కానీ 8 మెంబర్స్ కానీ మీరు కానీ ఫ్యామిలీ వచ్చారు అనుకోండి, ఫ్యామిలీ ఉన్నా కానీ వాళ్ళు ఏమీ అడగరు. మీరు అనుకోవచ్చు రూమ్ 100 రూపీసే కదా, రూమ్ అంతగా బాగోదని. కానీ రూమ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరే చూడండి రూమ్ ఎలా ఉందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి రూమ్ ఎలా ఉందో చూడండి. 2 బెడ్స్ ఇచ్చారు. 2 మెంబర్స్ పడుకోవచ్చు. మీరు 4 మెంబర్స్ వచ్చినా ఏమీ అడగరు, సరేనా? చూడండి రూమ్ ఎలా ఉందో. ఇందులో బాత్రూమ్, ఇది స్నానం చేయడానికి, ఇది బాత్రూమ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు సింగిల్గా కానీ తిరుమల వచ్చారనుకోండి, రూమ్స్ అయితే ఏరండి. మీకు ఇక్కడ లాకర్స్ ఇస్తారు. ఆ లాకర్లో మీ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి కింద పడుకోవాల్సి ఉంటుంది. హాల్ ఉంటుంది, పెద్ద హాల్ ఉంటుంది.
కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎక్కడ దొరుకుతాయి కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది తిరుమలలో ఉన్నటువంటి బాలాజీ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ కి పక్కనే పద్మనాభ నిలయం అనేసి ఉంటుంది. దీని లోపలికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ చూపించారంటే వాళ్ళు మీకు ఫ్రీగా లాకర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాకర్ లో మీ బట్టలు, బ్యాగ్స్ ఉంటే పెట్టేయచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి లోపల, అక్కడ మీరు పడుకోవాల్సి ఉంటుంది. మీకు లోపలే బాత్రూమ్స్, అలాగే ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ కూడా లోపలే ఉంటాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా గుండు కొట్టుకొని దర్శనానికి వెళ్తున్నాను. నేను అక్కడ రూమ్స్ తీసుకున్నాను కదా సప్తగిరి గెస్ట్ హౌస్లో, అక్కడే అక్కడే కింద గుండ్లు కొడుతున్నారు. ఆడికి వెళ్ళి తల్లెలాలు సమర్పించి దర్శనానికి అయితే వెళ్తున్నాను. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళకూడదు, ఫస్ట్ ఒక టెంపుల్ని విజిట్ చేయాలి. ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ మనం తిరుమలలో దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వరాహస్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఈ టెంపుల్ కోనేరుకి పక్కనే ఉంటుంది, ఉత్తర మాడవీధి అంటారు. ఆ మాడవీధిలో ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్తాను. అసలు ఎందుకు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకుంటారంటే, ఈ ఏడుకొండల ప్రాంతం మొత్తం కూడా వరాహస్వామి వారి నివాస ప్రాంతం. తర్వాత ఈ ఏడుకొండల పైకి వెంకటేశ్వర స్వామి వచ్చి నివాసం ఉంటారు. వీరిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే, ఈ ఏడుకొండల పైకి వచ్చి ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని వీరిద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది. అందుకే కొండపైకి వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇలా చెయ్యకపోతే తమ యాత్ర పూర్తవుదని భక్తుల నమ్మకం. ఆలయం లోపల వీడియోస్ నాటలోడ్, అందుకే నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను. అలాగే తినేసి దర్శనానికి వెళ్తాను. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంది, అక్కడికి వెళ్తాను. పక్కనే టెంపుల్ దర్శనం చేసుకున్నాక దర్శనానికి వెళ్లే ముందు తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం లోపలికి వెళ్ళి ఫుడ్ తిన్నాను. దేవుని ప్రసాదానికి మనం వెల రుచి కట్టలేం, చాలా చాలా బాగుంది. ముందు కన్నా ఫుడ్ ఇప్పుడు ఇంకా బాగుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను దర్శనానికి వెళ్తున్నాను. ఫ్రీ బస్ ఎక్కితే ఈ HSD టోకన్స్ క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర దింపేసింది. నేను నిన్నే అక్కడ తిరుపతిలో వెళ్ళి టికెట్స్ తీసుకున్నాను కదా, అందుకని చెప్పి ఈ SSD క్యూ లైన్ లోపలికి వెళ్తున్నాను. మీ దగ్గర ఎటువంటి టికెట్ లేకపోయినా కానీ సపరేట్ క్యూ లైన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళొచ్చు. ఈరోజు రద్దీ అయితే నార్మల్గానే ఉంది. నాకు 12కి ఉంది ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి. ప్రజెంట్ 10 అవుతుంది. లోపలికైతే అలో చేస్తారు. దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలీదు. రద్దీ మాత్రం తక్కువ ఉంది. మేబీ ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుంటా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యి రూమ్కి అయితే వచ్చాను. నైట్ దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. ఒక 4 అవర్స్ టైం పట్టింది అంతే, దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఈ తిరుమలలో మీరు కానీ 1 డే టైం ఉందనుకోండి, మీకు ఒక 1 డే సమయం ఉంటే తిరుమలలో చాలా ప్రదేశాలు మనం చూడొచ్చు. వాటన్నింటిని నేను మీకు 1 by 1 చూపిస్తాను. మీరు క్లియర్గా ఉంటుంది, చూడండి. ఇక్కడ రామ్ బగీచా బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ పక్కనే ఇంకో చిన్న బస్ షెల్టర్ ఉంటుంది. ఇక్కడ ఆ బస్సులు దొరుకుతాయి. శ్రీవారి పాదాలు, తిరుమల చుట్టూ చూడాల్సిన ప్లేసెస్కి నేను ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి ఆ ప్లేస్లో అన్నీ చూపిస్తాను. ఒకవేళ మీరు బస్సులో కాకుండా షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, జీప్స్ అవి ఉంటాయి, వాటిలో కూడా వెళ్ళొచ్చు. కానీ వాటిలో వెళ్తే జపాలి మాత్రం చూపారు, అందుకే నేను బస్సులో వెళ్తున్నాను. తిరుమల చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడడానికి నేను రాంబైచ బస్ స్టాండ్ కి పక్కనే ఉన్న ఈ చిన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనకు ఆర్టీసీ బస్సులు అలాగే షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఇక్కడ బోట్లో చూడండి, మనం తిరుమల చుట్టూ ఏ ప్రదేశాలు చూడొచ్చో నీట్ గా చూపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో వెళ్ళామంటే ఈ ప్రదేశాలన్నింటి దగ్గర మనం ఎంత సమయం అన్నా గడపచ్చు. అదే ప్రైవేట్ వెహికల్ వెళ్ళామంటే వాళ్ళు స్పీడ్ గా చూపించి తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి ఆర్టీసీ బస్సులు వస్తూ ఉంటాయి. మీరు ఈ బస్సులో ఎక్కారంటే 1 మెంబర్కి 120 రూపీస్ తీసుకుంటారు. ఫస్ట్ తీసుకెళ్లి మనల్ని ఒక ప్రదేశంలో దింపుతారు. ఆ ప్రదేశం చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి బస్సులు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 10 మినిట్స్ 20 మినిట్స్కి ఒక బస్సు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇంకో బస్సు ఎక్కి అక్కడ నుంచి మరో ప్రదేశాన్ని చూడొచ్చు. అన్ని ప్రదేశాలకు కలిపి ముందే టికెట్ తీసుకుంటారు. ఈ
ఈ రూట్లో మనం మొదటగా చూడబోయే ప్రదేశం శ్రీవారి పాదాలు. తిరుమలలో మొత్తం 7 కొండలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఉన్న కొండ 7వ కొండ. దీనిని నారాయణగిరి పర్వతం అని పిలుస్తారు. ఈ నారాయణగిరి పర్వతం పైన శ్రీవారి పాదాలు ఉంటాయి. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బస్సు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకొని వెళ్ళామంటే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. మీకు ఏమన్నా పూజా సామాన్లు కావాలంటే కొనుక్కోవచ్చు. కొనుక్కొని కొద్ది దూరం ముందుకెళ్ళారంటే ఇక్కడ కొన్ని మెట్లు వస్తాయి. ఈ మెట్లకి పైకి వెళ్ళారంటే పైన శ్రీవారి పాదాలు ఉంటాయి. మనం దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారు భూమిపైకి మొదటిసారి వచ్చినప్పుడు ఈ పర్వతం పైనే తన పాదాన్ని మోపారట. అందుకే ఈ పర్వతం పైన శ్రీవారి పాదాలు ఉంటాయి. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ పర్వతం పై నుంచి మనం కిందకి చూసామంటే కింద తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి ఆలయం కూడా కనిపిస్తుంది. శ్రీవారి పాదాలు చూసిన తర్వాత ముందు మనం బస్సు ఎక్కడ దిగామో అక్కడికి వచ్చామంటే ఎవ్రీ 10 minutes 20 minutesకి ఒక బస్సు వస్తూ ఉంటుంది. మళ్ళీ మనం బస్సు ఎక్కామంటే మరొక ప్రదేశానికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం ఈ రూట్లో చూడబోయే ప్రదేశం శిలాతోరణం. బస్సు మనల్ని తీసుకొని వచ్చి శిలాతోరణం ఎంట్రన్స్ దగ్గర దింపేసి వెళ్తుంది. ఇక్కడ చూడండి చాలా వెహికల్స్ ఉన్నాయి. కొన్ని జీప్స్, కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. చాలా మంది షేర్డ్ వెహికల్స్లలో ఈ శిలాతోరణం దగ్గర కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట వాళ్ళకి. మనం ఇక్కడ నుంచి నడుచుకొని కొద్ది దూరం ముందుకు వెళ్ళామంటే ఆ శిలాతోరణాన్ని చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనినే శిలాతోరణం అని పిలుస్తారు. 1980వ సంవత్సరంలో పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ శిలాతోరణం బయటపడింది. 160 నుంచి 157 కోట్ల సంవత్సరాల క్రితం ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇలాంటి శిలాతోరణం ఆసియాలోనే మరెక్కడ లేదంట, కేవలం ఇదొక్కటే అని చెప్తారు. ఈ శిలాతోరణానికి ఒక చరిత్ర కూడా ఉంది. శ్రీవారు భూమిపైకి వచ్చినప్పుడు తన మొదటి పాదాన్ని ముందు నేను మీకు చూపించాను కదా, శ్రీవారి పాదాల దగ్గర మోపారట. రెండవ పాదాన్ని ఈ శిలాతోరణం దగ్గర మోపారని చెప్తారు. మూడవ పాదాన్ని ప్రజెంట్ శ్రీవారి ఆలయం ఉన్నటువంటి తిరుమల ఆలయం దగ్గర మూడవ పాదాన్ని మోపారని చెప్తారు. ఈ శిలాతోరణం పక్కనే చక్ర తీర్థం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక తీర్థం చూస్తున్నారు కదా, దీనిని చక్ర తీర్థం అంటారు. పూర్వం శ్రీమన్నారాయణుడు రాక్షసి బారిన పడినటువంటి తన భక్తుణ్ణి రక్షించడానికి బయలుదేరి ఆ రాక్షసుని తన సుదర్శన చక్రంతో సంహరించిన తర్వాత ఆ సుదర్శన చక్రం ఇక్కడ శుభ్రం చేస్తుండగా జారి కింద పడితే ఏర్పడినటువంటి తీర్థమే ఈ చక్ర తీర్థం. ఈ చక్ర తీర్థం చూసారంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎప్పుడు చూసినా వాటర్ కూడా ఉంటాయి. మనం ఈ చక్ర తీర్థం చూసిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళామంటే పైన ఒక చిన్న శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ శివాలయం పక్కనే బండపైన సుదర్శన చక్రం స్వామివారు అలాగే నరసింహస్వామి వారి విగ్రహాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను మొత్తం 3 ప్రదేశాలు చూపించాను. ఇవన్నీ ఒకే రూట్లో ఉంటాయి. నెక్స్ట్ మనం మరొక రూట్లో ఉన్నటువంటి 4 ప్రదేశాలు చూడబోతున్నాము. మళ్ళీ మనం ఇక్కడికే వచ్చామంటే బస్సు వస్తుంది. బస్సులో వెళ్ళి మిగిలిన ఆ ప్రదేశాలు కూడా చూద్దాము. ఇప్పుడు మనం పాప వినాశనం తీర్థం వద్దకు చేరుకున్నాము. ఇక్కడ పైనుంచి నీళ్ళు దూకుతున్నాయి కదా, దీనినే పాప వినాశన తీర్థం అంటారు. పేర్లోనే ఉంటుంది పాపాలను నాశనం చేయు తీర్థం పాప వినాశనం అని. ఇక్కడ స్నానం చేయడం వల్ల కొన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పాప వినాశనం తీర్థం పక్కనే గంగాదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది. చూడడానికి చిన్న ఆలయమే కానీ చాలా పవర్ఫుల్ ఆలయం. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఈ పాప వినాశనం తీర్థం పక్కనే పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో నీటి అవసరాల కోసం ఈ డ్యామ్ వాటర్ నే యూజ్ చేస్తున్నారు. డ్యామ్ పైకి ఎవరిని అలో చేయరు. ఫ్రెండ్స్, పాపనాశనం చూసాం కదా, ఇప్పుడు మనం ఆకాశ గంగకి అయితే వెళ్దాం. సరేనా? బస్ వస్తుంది, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్ ఎక్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆకాశ గంగా అనే ప్రదేశానికి వచ్చాం. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదే. లోపలికి వెళ్తే ఒక 100 మెట్లు ఉంటాయి. కిందకి దిగి లోపలికి వెళ్ళాలి. వెళ్దాం.
ఇలా మనం కొన్ని మెట్లు కిందకి దిగి వెళ్తే ఆకాశగంగ తీర్థం వద్దకు చేరుకుంటాము. ఈ ఆకాశగంగ తీర్థాన్ని ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజా కైంకర్యాల కోసం ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ తీర్థానికి చాలా ప్రత్యేకత. చాలా మంది ఈ తీర్థం దగ్గరకు వచ్చి ఈ నీటిని బాటిల్స్లలో పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. మరి కొంతమంది తాగుతారు, కొంతమంది నెత్తిని కూడా చల్లుకుంటూ ఉంటారు. మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ నీటిని తాగండి. అలాగే ఈ తీర్థం పక్కనే అంజనాదేవి మరియు బాల ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఆలయం జపాలి హనుమాన్ టెంపుల్. తిరుమలలో ఖచ్చితంగా చూడవలసిన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం చాలా డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ ఆలయానికి మీరు షేర్డ్ వెహికల్స్లో వెళ్తే కొంతమంది ఈ ఆలయానికి తీసుకెళ్లరు. లోపలికి ఎటువంటి వెహికల్స్ వెళ్ళవు. కొన్ని మెట్లు ఉంటాయి, మెట్లకి లోపలికి వెళ్ళాలి. తర్వాత నార్మల్గా ఉంటుంది. నడుచుకుంటూ దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే అడవి లోపల ఈ ఆలయం వస్తుంది. ఈ జపాలి టెంపుల్ దట్టమైన అడవిలో చాలా ప్రశాంతమైన ప్లేస్లో ఉంటుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి ఈ ఆలయానికి. ఈ జపాలి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న కోనేరు ఉంటుంది. దీనిని రామగుండం అని పిలుస్తారు. సీతారాములు రావణాసుని సంహరించిన తర్వాత ఇక్కడున్న ఈ తీర్థాల్లో స్నానం ఆచరించారట. అందుకే ఈ తీర్థాన్ని రామగుండం అని పిలుస్తారు. జపాలి హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ సీతాకుండ ఉంటుంది. అక్కడ సీతాదేవి స్నానం చేశారంట. మీరు వెళ్తే ఆ తీర్థాన్ని కూడా చూడొచ్చు. ఈ ఆలయం ముందు మనం చెట్టుకు స్వయంగా వెలిసినటువంటి వినాయక స్వామి వారి రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఆలయం లోపలికి వెళ్దాం. ఈ జపాలి స్థల పురాణం విషయానికి వస్తే, జపాలి అనే మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి స్వామివారు తన రాబోవు ఆంజనేయ స్వామి రూపాన్ని ఇక్కడే ప్రదర్శించారట. అందుకే ఈ ప్రదేశానికి జాపాలి అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు తన రూపాన్ని ముందే ప్రదర్శించారు కాబట్టి స్వామివారు ఇక్కడే స్వయంగా వెలిసారని చెప్తారు. లోపలికి వెళ్ళామంటే లోపల మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆలయం లోపల వీడియోస్ నాట్ అలౌడ్. అందుకే నేను మీకు ఆలయం లోపల చూపించడం లేదు. ఈ ట్రిప్లో మనం చివరిగా దర్శించే ఆలయం వేణుగోపాల స్వామి టెంపుల్. లోపల వేణుగోపాల స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు. తర్వాత వెంకటేశ్వర స్వామితో స్వయంగా పాచికలాడినటువంటి హదిరామ్ బాబాజీ గారి జీవ సమాధిని కూడా మనం చూడొచ్చు. లోపలికి వెళ్దాము. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. 1 మెంబర్కి 5 రూపీస్ టికెట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయమే వేణుగోపాల స్వామి వారి ఆలయం. లోపలికి వెళ్ళామంటే లోపల వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ లోపల వీడియోస్ నాట్ అలౌడ్. అందుకే నేను మీకు చూపించడం లేదు. లోపల స్వామి వారిని దర్శనం చేసుకొని బయట వచ్చామంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే హదిరామ్ బాబాజీ గారి జీవ సమాధి. ఇక్కడ ఈ జీవ సమాధిని కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు నేను మీకు తిరుమల చుట్టూ చూడవలసిన ఆలయాలన్నీ చూపించాను. ఈ ఆలయాలన్నీ మీరు చూడాలి అనుకుంటే ఈజీగా హాఫ్ డే సమయం పడుతుంది. అదే మీరు ప్రైవేట్ వెహికల్ జీబులలో లేక షేర్డ్ వెహికల్స్లలో చూడాలి అనుకుంటే వాళ్ళు కూడా 4 అవర్స్ టైం తీసుకుంటారు మొత్తం ఆలయాలు చూడడానికి. ఇక నేను వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర బస్ ఎక్కి డైరెక్ట్గా తిరుమలకు వెళ్తున్నాను. సో ఫైనల్గా తిరుమలకి అయితే చేరుకున్నాను. అన్నీ చూపించాను మీకు. ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. నేను కూడా బస్ ఎక్కి ఇంకా కిందకి వెళ్ళాలి తిరుపతికి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.